హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరకరలాడే చెక్కలు తయారు చేసుకుందాం. దానికి వరిపిండి, ఓన్లీ వరిపిండి తీసుకోవాలి. బియ్యం పిండి అనమాట. బియ్యం పిండిలోను కారం, ఉల్లిపాయ, మనకు కావాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఉల్లిపాయ టేస్ట్గా బాగుంటుందని వేసాను. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క, రెండు కానీ మూడు కానీ లవంగిలు వేసుకొని మిక్సీ చేసుకొని అది వేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టుకొని నీళ్ళు తీసాక అది కూడా కలుపుకోవాలి అందులోను. నెక్స్ట్ బటరు, 1 కేజీ పిండికి 100 గ్రాములు బటర్ పడుతుంది. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత మన వేరుశెనగ పలుకులు ఉంటాయి కదా, వేరుశెనగ పలుకులు గుళ్ళు అవి కొంచెం ఫ్రై చేసుకొని అది కూడా కొంచెం బరగ్గా చేసుకోవాలి. మిక్సీ బరగ్గా చేసుకొని అది కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇవన్నీ గ్రైండ్ చేసి అది వేరుశెనగ పలుకులు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు వేసి అమూల్ బటర్ తీసుకుని బాగుంటుందని కరెక్ట్గా కేజీకి 100 గ్రాములు అది లెక్కే. అది బటర్ వేసి చాలా క్రిస్పీగా ఉంటాయి అంత బటర్ వేస్తేనే. చక్కగా వాటర్ వేసుకొని పెసరపప్పు కూడా నానబెట్టి ఉంచుకున్నాం కదా, శనగపప్పు కానీ పెసరపప్పు కానీ 2 వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. కారం, పచ్చిమిరపకాయలు ఒక 5-6 మనం ఎంత తింటామో దాని కారాన్ని పెట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఎండుమిరపకాయల కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మామూలు వాటరే, వేడి నీళ్ళు ఏమి వేయక్కర్లేదు. దీనికి వేసుకొని కలుపుకోవాలి చక్కగా. కలిపి 10 నిమిషాలు ఉంటే పిండి నానుతుంది కదా. నానిన తర్వాత ఆయిల్ వేసి మరిగించి అది చిన్న చిన్న ఉండల్లా చేసి ఉంచుకుంటే పక్కన చాలా ఈజీగా అయిపోతుంది. అది మనం పిండి కలిపేటప్పుడు చేతితో పట్టుకోవడం, ఎందుకంటే బటర్ సరిపోయింది లేదని తెలుస్తుంది అనమాట. కరెక్ట్గా పట్టుకున్నప్పుడు ఇలా ముద్దలాగైతే బటర్ సరిపోయినట్లు లెక్క. వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని అది పేపర్ మీద, మన ముచ్చిరేక పేపర్ ఉంటుంది కదా, కవరు ఏదైనా, పాలు కవర్ కానీ లేదంటే ఆయిల్ కవర్ కానీ ఏదైనా పర్వాలేదు వేసి ఆ ముద్ద పెట్టి పైన కూడా ఇంకో కవర్ వేసి ఇలా గరిటతో చక్కగా ఈజీగా మన గ్లాస్తో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. చేతితో కూడా నొక్కొచ్చు, పర్వాలేదు. ఇంకా దాంతో అయితే ఇంకా ఈజీ, చేతితో కొంచెం చేతితో కంటే చేతితో అలా చేయొచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, లేదా అలాంటి పేపర్ ఇంకోటి పైన వేసి గ్లాస్తోని చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. చూసారు కదా, 2 విధాలు చేపిస్తున్నాను. అలా చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. వేసి నూనెలో వేయించుకోవడమే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ కాదు, మరీ ఫ్లేమ్ కూడా తక్కువ కాకుండా నీట్గా పెట్టుకుంటే చక్కగా ఒక పావు గంటలో 1 కేజీ పిండి ఈజీగా వేగిపోతాయి నీట్గానే. పలసగా చేస్తాం కదా, చాలా వేగంగా వేగిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే చెక్కలు అసలు షాప్లో కంటే మనం చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం కూడా మంచి ఆయిల్ వేసుకుంటాము. పిల్లలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి కనుక తినడానికి ఇష్టపడతారు బాగానే. టేస్ట్ కూడా బాగుంటుంది. బయటికి ప్రయాణాలకు అది మనం వెళ్ళినప్పుడు చేసుకొని పెట్టుకుంటే టైంపాస్కి బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఒకటి అలాగే వేసుకుంటే చక్కగా వేగిపోతాయి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, వేగంగా అయిపోద్ది. తక్కువ ఆయిల్ వేసి వేయించితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అంతే తేడా, ఇంకేం లేదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చాలా 10 days 15 days ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి.